హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగ్యాత్మకత 64వ రోజండి. నిన్నటి రోజుని మన పురాతన ఋషి పొంగవుడు పతంజలి గురించి, ఆయన అష్టాంగ యోగాల గురించి కూడా చెప్పుకున్నాం. నిజంగా పతంజలి క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది వాడని చాలామంది విద్వాంసులు అంటున్నప్పటికీ ఆయన కాలం మాత్రం ఖచ్చితంగా తెలియకుండానే ఉంది. ఋషులు బహుసంఖ్యాకమైన విషయాలన్నింటినో గురించి గ్రంథాలు రాశారు. వారి అంతర్దృష్టి ఎంత గాఢమంటే ఎన్ని యుగాలకైనా సరే వాటికి కాలదోషం పట్టించగల శక్తి లేదు. అయినప్పటికీ ఆ ఋషులు తమ గ్రంథాల్లో తమ జీవిత కాలాన్ని పేర్కొనటానికి కానీ, తమ మూర్తిత్వాల ముద్రలు వాటి మీద వేయటానికి కానీ ఏమీ ప్రయత్నించకపోవటంతో తరువాత చారిత్రకులకు ఎంతో విభ్రాంతి కలిగింది. తమ స్వల్ప జీవిత కాలాలు అనంత జీవితంతో మెరిసే మెరుపుల్లా తాత్కాలిక ప్రాముఖ్యం కలిగించినవేనని, సత్యం కాలాతీతమని, దాని మీద వ్యాపార ముద్ర వేయటం అసాధ్యమని, అదేమి తన సొంత ఆస్తి కాదని వారికి తెలుసు. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నదాన్ని మనోభావ వికారాల నిలుపుదల అని కూడా అనవచ్చు. చింతనశీలతను సూచించే సమగ్ర పదం చిత్తం. ప్రాణశక్తులు అంటే మనస్సు లేదా ఇంద్రియ స్పృహ, అహంకారం అంటే నేను నాది అనే భావం, బుద్ధి, సహజమైన జ్ఞానం ఇందులోకే వస్తాయి. వృత్తి అనేది మానవుడి చైతన్యంలో నిరంతరం పైకి లేస్తూ కిందకి పడుతూ ఉండే ఆలోచన, ఆవేశ తరంగాలను సూచిస్తుంది. నిరోధం అంటే శమింపజేయటం, నిలుపుదల అదుపులో ఉంచటం అని అర్థం. ఆస్తిక అంటే వేద ప్రమాణాలను అంగీకరించే దర్శనాలు 6 ఉంటాయి. సాంఖ్య, యోగం, వేదాంతం, మీమాంసం, న్యాయం, వైశేషికం. అలాగే బౌద్ధుల అష్టాంగ మార్గాలు కూడా 8 ఉంటాయి. మానవ ప్రవర్తనకు మార్గదర్శకంగా బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గం ఇలా ఉంది. 1 సరైన ఆదర్శాలు అంటే సమ్యక్ దృష్టి. 2 సరైన ఉద్దేశం సమ్యక్ సంకల్పం. 3 సరైన మాట అంటే సమ్యక్ వాక్కు. 4 సరైన చేత అంటే సమ్యక్ కర్మ. 5 సరైన బతుకు తెరువు సమ్యక్ అజీవం. 6 సరైన కృషి అంటే సమ్యక్ వ్యాయామం. 7 ఆత్మను గురించి అంటే సరైన జ్ఞాపకం సమ్యక్ స్మృతి. 8 సరైన సాక్షాత్కారం అంటే సమ్యక్ సమాధి. ఇలా పతంజలి అష్టాంగ యోగానికి, బౌద్ధుల అష్టాంగ మార్గానికి ఎంతో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి అలాగే ఇంక మరికొన్ని విశేషాలు కూడా వినండి. పాశ్చాత్య రచయితలు కొందరు యోగ శాస్త్రాన్ని పైపైన తడిమి తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ అటువంటి విమర్శకులు అన్నడూ కూడా దాన్ని సాధన చేసిన వాళ్ళు కానే కాదు. యోగ శాస్త్రానికి అర్పించిన వివేకవంతమైన నివాళుల్లో స్విట్జర్లాండ్ దేశపు ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ సిజి యాంగ్ చేసిన ప్రశంసలు ఎంతో చెప్పుకోదగ్గవి. ఏ మత పద్ధతి అయినా శాస్త్రీయమైనదని చెప్పుకోగలిగినప్పుడు పశ్చిమ దేశాల్లో కూడా దానికి ప్రజల ఆదరణ లభిస్తుందని ఖచ్చితంగా నమ్మవచ్చు. యోగం ఈ ఆశ నెరవేరుస్తుంది అంటాడు డాక్టర్ యాంగ్. కొత్త మీద కలిగే మోజు, తెలిసి తెలియని వాళ్ళ వ్యామోహ సంగతి అలా ఉంచి, యోగ విద్యకు చాలామంది అనుకూలురైనటువంటి ఏర్పడటానికి మంచి కారణం ఉంది. అదుపులో ఉంచుకోదగ్గ అనుభవాన్ని ఇస్తుంది అది. ఈ విధంగా శాస్త్ర ప్రమాణానికి కావలసిన యథార్థాల అవసరాలను తీరుస్తుంది. ఇంతేకాకుండా జీవితంలో ప్రతి దశకు వర్తించే విధంగా దీనికి గల వ్యాప్తి గాఢతల వల్ల, ప్రాచీనత వల్ల, సిద్ధాంత పద్ధతుల వల్ల ఎన్నడూ కలలో కూడా అనుకోని వాటిని ఇది సాధ్యం చేసి నిరూపించవచ్చు. మతపరంగా కానీ తాత్వికంగా కానీ చేసే ప్రతి సాధనకు మనోవైజ్ఞానిక క్రమశిక్షణ అనేది
నిజమైన అర్థం. అంటే అది మానసిక ఆరోగ్య శాస్త్ర పద్ధతి అన్నమాట. యోగంలో చెప్పే బహు విధాలైన కేవలం శరీర వ్యాయామ పద్ధతులు కూడా శరీర ఆరోగ్య శాస్త్రం అని అర్థం. మామూలు కసరత్తుల కన్నా, శ్వాస ఉచ్ఛ్వాసాల అభ్యాసాల కన్నా గొప్పది. ఇది కేవలం యాంత్రికం, శాస్త్రీయం మాత్రమే కాకుండా తాత్వికం కూడా కావటమే దానికి కారణం. శరీర భాగాల శిక్షణలో వాటిని సంపూర్ణ ఆత్మతో అనుసంధానం చేస్తున్నదన్నది సుస్పష్టమే. ఉదాహరణకు ప్రాణాయామ సాధనలో ప్రాణమన్నది ఊపిరే కాకుండా బ్రహ్మాండంలోని విశ్వ సంచాలక శక్తి కూడా. యోగానికి ఆధారభూతమైన భావనల్ని గ్రహించుకోకుండా చేసే యోగ సాధన వ్యర్థమే. శారీరక ఆధ్యాత్మిక భావనల్ని రెండింటినీ ఇది అసాధారణ రీతిలో ఒకదాంతో ఒకటి సంపూర్ణంగా మిళితం చేస్తుంది. ఈ భావాల్ని, ప్రక్రియల్ని రూపొందించిన అనేక వేల సంవత్సరాల అవిచ్ఛిన్న సాంప్రదాయ ఫలంగా అవసరమైన ఆధ్యాత్మిక పునాదులు ఏర్పడ్డ తూర్పు దేశాల్లో యోగశాస్త్రం శరీరాన్ని, మనసును సమైక్యం చేసే సంపూర్ణ సముచిత పద్ధతి అని, వాటి సమైక్యాన్ని ప్రశ్నించే తావులేదని నేను నిస్సంకోచంగా విశ్వసించగలను. ఈ సమైక్యం చైతన్యాన్ని అధిగమించే అతీంద్రియ సహజ బోధనల్ని సాధ్యం చేసే మానసికావస్థను కల్పిస్తుంది. భగవత్ స్వరూపమైన ప్రకృతిని బాహ్యంగా జయించడం ఎంత అవసరమో, ఆత్మ సంయమం అనే అంతర్విజ్ఞానం కూడా అంత అవసరమనే గ్రహించే రోజు పడమటి దేశాలకు దగ్గర పడుతుంది. పదార్థం అనేది వాస్తవానికి ఘనీభూత శక్తి అని, ఇప్పుడు శాస్త్రీయంగా నిర్వివాదమైన సత్యం వల్ల మానవుల మనస్సులు శాంతపడి విశాలమయ్యే రోజు అణుయుగంలో వస్తుంది. రాళ్ళు, లోహాల వంటి పదార్థాలలోని శక్తుల కన్నా మహత్తరమైన శక్తుల్ని మానవ మనస్సు తనలోంచి విడుదల చేయగలదు, చేసి తీరాలి కూడా. లేకపోతే క్రొత్తగా బంధ విముక్తి పొందిన భౌతిక అణుశక్తి రాక్షస శక్తిగా ప్రపంచం మీద పడి విరుచుకుపడి పిచ్చిగా నాశనం చేస్తుంది. ఆటం బాంబుల గురించి మానవ జాతికి గల ఆందోళనల వల్ల కలిగే పరోక్ష లాభం బహుశా యోగశాస్త్రం పట్ల ప్రయోజనాత్మకమైన ఆసక్తి కూడా కావచ్చు. ఈ యోగ విద్య నిజంగా బాంబు దెబ్బకు ధ్వంసం కానీ గూడు లాంటిదిగా భావించాలి. తెలియని వాళ్ళు చాలామంది యోగాన్ని హఠయోగంగా చెబుతారు, లేదా అద్భుత శక్తులు సంపాదించడానికి ఉపకరించే క్షుద్రమైన రహస్యకాండ గల ఇంద్రజాలంగా కూడా పరిగణిస్తారు. అయితే యోగాన్ని గురించి విద్వాంసులు ముచ్చటించేటప్పుడు యోగ సూత్రాల్లో వీటిని పతంజలి సూత్రాలను కూడా అంటారు, లేదా రాజయోగంలో ప్రవేశించిన శాస్త్రాన్ని ఉద్దేశించి చెప్తారు. ఆ గ్రంథంలో పొందుపరిచిన దార్శనిక భావనలు ఎంత అద్భుతమైనవంటే భారతదేశపు మహామనుషుల్లో కొందరు వాటి మీద ఉత్తేజకరమైన వ్యాఖ్యానాలు రచించారు. అటువంటి వారిలో ఒకరు పరమజ్ఞాని సదాశివేంద్రులు. వేద ప్రమాణాన్ని అంగీకరించే తక్కిన 5 సనాతన ఆస్తిక దర్శనాల మాదిరిగానే యోగ సూత్రాలు కూడా పటిష్టమైన దార్శనిక శోధనకు నైతిక పరిశుద్ధత అనే ఇంద్రజాలాన్ని, అంటే యమ నియమాది విధులను తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ప్రాథమిక అవసరంగా పరిగణిస్తాయి. పాశ్చాత్య దేశాల్లో నిష్కర్షగా విధించని ఈ వ్యక్తిగత సాధన భారతీయ షడ్దర్శనాలకు శాశ్వత శక్తిగా ప్రసాదించింది. విశ్వాన్ని పరిరక్షించే బ్రహ్మాండ వ్యవస్థ మానవ భవితవ్యాన్ని నిర్ణయించే నైతిక వ్యవస్థకు భిన్నమైనది కాదు. విశ్వజననీయమైన నైతిక నియమాల్ని పాటించడానికి సుముఖంగా లేనివాడు సత్యాన్ని అన్వేషించడానికి దృఢ సంకల్పుడు కానివాడే. యోగ సూత్రాలు 3వ పాదంలో యోగ సంబంధమైన వివిధ అలౌకిక శక్తుల్ని పేర్కొనటం జరిగింది. నిజమైన జ్ఞానం ఎప్పుడూ శక్తే. యోగ మార్గాన్ని 4 దశలుగా విభజించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతిని ప్రత్యేకంగా వర్ణించారు. ఒకానొక శక్తిని సాధించిన తరువాత ఆ యోగి ఆ 4ంటిలోనూ ఒక దశను దాటినట్లు తెలుసుకుంటాడు. స్వాభావికమైన శక్తులు బహిర్గతం కావటం యోగ విద్య శాస్త్రీయతకు నిదర్శనం.
ఇందులో ఒకరి ఆధ్యాత్మిక ప్రగతిని గురించి భ్రమతో కూడిన ఊహలు చేయటం ఎంతనో నిషిద్ధం. అవి రుజువు కావాలి. ఆత్మతో ఐక్యమై ఏకమై లక్ష్యం కావాలి, కానీ విభూతులు సంపాదించడం కాకూడదు. అవి కేవలం పవిత్ర మార్గంలో పడే పుష్పాలు మాత్రమేనని పతంజలి సాధకుడిని హెచ్చరిస్తాడు కూడా. శాశ్వత ప్రదాతను అన్వేషించాలి, కానీ ఆయన ప్రసాదించే సిద్ధుల్ని కాదు. స్వల్ప ఉపలబ్ధతతో తృప్తిపడే అన్వేషకుడికి దేవుడు దర్శనమీయుడు. అందువల్ల సాధన చేసే యోగి తన సిద్ధుల్ని వినియోగించుకోకుండా జాగ్రత్త పడతాడు. లేకపోతే అవి మిథ్యాహంకారం కలిగించి కైవల్య శరమావస్థకు చేరకుండా పక్కదారి పట్టిస్తాయి. యోగి తన అనంత లక్ష్యాన్ని చేరినప్పుడు విభూతులు ప్రదర్శించవచ్చు, ప్రదర్శించకపోవచ్చు. అది అతని ఇచ్ఛానుసారం. అప్పుడు అతని చర్యలు అలౌకిక ఘటనాపరమైన కాకపోయినా కర్మబంధం లేకుండానే జరుగుతాయి. వ్యక్తిపరమైన అహంకారం అనే అయస్కాంతం ఇంకా ఉన్నచోటే కర్మ అనే ఇనుపరజను ఆకర్షించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరి అన్నయ్య అనంతుడు చెల్లెల నెల గురించి యోగానంద్ చెప్పినటువంటి మాటలు మనం చెప్పుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.